అది కూడా వేవే. ఆ పెద్ద కొలుసుందే అది వే. గాజులు చాలా బాగుందే. 7 వారాల నగలు. అది అష్టలక్ష్మిలా ఉంది. వెంకటలక్ష్మి, ఇలాగే వెళ్ళి ఆ తులసికి ప్రియకి కనిపిద్దుగాని పదవే. వాళ్ళు కుళ్ళి కుళ్ళి చస్తారు, ఎక్కెక్కి ఏడుస్తారు. ఆ తులసి అసలే తెక్కలది. 4 తగిలించి పంపించినా పంపిస్తుంది మిమ్మల్ని. అయినా ఈ గంగిరెద్దు వేషం ఏంటి అంటుంది. నేను గంగిరెద్దులో ఉన్నానా? కాదే, ఆ తులసి అలా అంటుంది అని. తట్టుకోలేక నోరు జారుతుంది. నేను 100 తిట్టి 4 తగిలించి నోరు మోయించొస్తా అత్తయ్యా. వద్దమ్మా, ఏది జారిపోయినా కష్టం. కోపంలో అది లాగేస్తుంది. దాన్ని అస్సలు నమ్మకూడదు. దానికి వాళ్ళమ్మంటే సొమ్మంటే ఆసే. కొట్టేసినా కొట్టేస్తారు. అడగలేము అనలేము. ఇదిగో ఈయనేమో నాది తప్పంటారు. అబ్బా, మంచి ఛాన్స్ మిస్ అవుతుంది. ఓ పంచే, ఏం చేయమంటావు? ఏం లేదు. ఇదిగో ఇలా నిండుగా నగలేసుకుని ఓ 4 ఫోటోలు దిగి మా అత్తయ్య నా కోసమే చేయించింది అని చెప్పి ఆ ఫోటోలు అవి చూపించడానికి వచ్చేయండి. ఈ ఐడియా బాగుందే. సొమ్ము భద్రంగా ఉంటుంది, దానికి నడునెత్తిన మండుతుంది. సరే, మోటతి కొంచెం పక్కకి. పదనమ్మా, దాని రోగం కుదిరిద్దాం. ఆగడగడ ముద్ద నగలన్నీ తీసి ఇక్కడ పెట్టి ఈ ఫోటోలు తీసుకుని వెళ్ళండి. అలాగే. ఏమే ప్రియా, బాగున్నావా? బాగున్నానత్తయ్య, కూర్చోండి. బాగా చిన్నిల్లు. ఇంత చిన్నింట్లో ఎలా ఉంటున్నారు పిన్ని? మేం ముగ్గురమే కదమ్మా, మాకిదే ఎక్కువ. బహుశా ఇల్లు కూడా పెద్దదైతే అద్దె కట్టొద్దు. వాళ్ళ స్తోమతకు మించి ఎలా తీసుకుంటారు? ఇది కిరాయేం తక్కువ కాదత్తయ్య. అన్నయ్యకి దగ్గరనే ఉంటున్నాం. అయినా ఇల్లు చిన్న పెద్ద ఇబ్బందేం కాదు. మనసులు విశాలంగా ఉండాలి. కోటల్లో ఉన్నా బుద్ధులిరికైతే సుఖమే ఉండదులే అత్తయ్య. అవును, మీరేంటిలా వచ్చారు? చాలా రోజులైందిగా, ఊరికే మాట్లాడదామని వచ్చా. పిన్ని, మీ అమ్మాయి లేదా? అది నీలా ఇంటి పట్టు నుండే రకం కాదు. దానికి పెత్తనాలు ఎక్కువ. ఆకతాయి ముక్కతో ఎక్కడల్లా చేస్తుందో ఏమో. ఈ పుల్లలు మా ఇంటికొచ్చాయేంటి? చిచి, పాడుకాకులు, పాడుమొహాలు. వేళ పడలేదు. తలుపులు తీసుంటే చాలు లోపలికొచ్చేస్తూ ఉంటాయి. సిగ్గులేని జాతి, వంకర బుద్ధి శాస్త్రాలు. ఛీ, పండి పండి.
ఎవరినే తిడుతున్నావు తులసి? మమ్మల్నేనా? చిచ్చి, సిగ్గులేని జన్మ, బుద్ధి లేని జీవులు అని మిమ్మల్ని ఎందుకు తిడతాను బామ్మ? కాకుల్ని, వీధి కాకుల్ని, దొంగ కాకుల్ని. తలుపు తీయడం ఆలస్యం, దూరాలను చూస్తాయి. వీధిలో జాడలు కనిపిస్తే తిడుతున్నాను. జాడలా? జాడలంటే అడుగులు. వంటేం చేసావే ప్రియా? హైబిస్కస్ కెనాబినస్. చూసావటే అది? కూరేంటి అంటే మళ్ళీ ఇంగ్లీష్ లో తిడుతుంది. నేనేం తిట్టలేదు బామ్మ, చేసిన వంట ఏదో ఇంగ్లీష్ లో చెప్పాను. కావాలంటే అవునో కాదో చెప్పిందేంటో తెలుగులో చెప్పమను. మీ మనవరాలు సైన్స్ లో ఫస్ట్ అనేదానివి కదా. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకు. హై బీపీ వేరు, లో బీపీ వేరు. సైన్స్ లో అలాంటివేం ఉండవు. ఏ ఆగు, రాకపోతే రాదు అను, తెలియకపోతే తెలియదు అని ఏడు. పిచ్చి మొహం. నేను పిచ్చి మొహం అయితే అత్తయ్య నన్ను మెచ్చుకుని ఇన్ని నగలు ఎందుకు వేస్తుంది? వెర్రి మొహమా? చూడు చూడు, కావాలంటే అవేవో గిల్టు నగలు అయ్యుంటాయే తింగర్ బుచ్చి. వేసుకొస్తే గుర్తుపడతామని తీయించి పంపించినట్టుంది. అత్తయ్య 7 వారాల నగలు, గిల్టు నగలు ఎందుకుంటాయే? ఒంటి మీదుంటే నీలాంటి వాళ్ళు కొళ్ళుకుంటారని, ఏడ్చి ఎర్రమన్నవుతారని, కన్నుపడి లేపేస్తారని. మీరసలే ఆశపోతులని, సొమ్ము పిచ్చోళ్ళని, మీ చేతులు బారని, మెళ్ళో ఉండగానే లేపేస్తారని తీసేసిందే. నన్ను వెక్కిరించడం కాదు, ముందు నువ్వేంటో నీ రేంజ్ ఏంటో తెలుసుకోవే. పద బామ్మ, ఈ దొంగ మొహంతో మనకెందుకు? వద్దంటే తీసుకొచ్చావు, అత్తయ్యకి తెలిస్తే తిట్టదు. పద. ఆ దుర్గమ్మ మన గురించి దొంగలన్నందుకు బాధపడుతున్నావా ప్రియా? ఆవిడ అన్న మాటలో వీళ్ళు కవ్విస్తే అన్నదో. వదిలే ప్రియా. అయినా ఆవిడికి మన మీద ఏ విషయంలో మంచి అభిప్రాయం ఉంది గనుక మనమంటే ఎప్పుడు కోపమేగా. విలువలేని మాటల గురించి ఆలోచించడమే అనవసరం, టైం వేస్ట్. మర్చిపో ప్రియా. మన విలువ తెలుసుకునే రోజు, పశ్చాత్తాపడే రోజు తప్పకుండా వచ్చి తీరుతుంది ఆవిడికి. వదిలే ప్రియా. దుర్గమ్మ వస్తున్నారు. పిన్ని, దాని తెక్కు కుదిరిందా? మీరేమనేసి వచ్చారు? దాని మొహం, దానికి బాగా పొగరు పట్టి తన్నుకుంటుందా తులసి. ఏముందండి? ఏం కూర చేసావే ప్రియా అని మాట వరుసగా అడిగానంతే. ఆ, అదేదో ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగినట్టు పెద్ద ఇంగ్లీష్ దొరసానిలాగా, ఇంగ్లీష్ పండితురాల్లాగా అదేదో కూసి పైగా అదేదో కూర అంది. దానికే ప్రియా పెద్ద గొప్ప అన్నట్టు నవ్వడం. నాకు ఒళ్ళు మండిందనుకో. ఏం కూర అంటే ఇంగ్లీష్ లో చెప్పిందా? అది గ్యారంటీగా తిట్టే అయ్యుంటుంది. అలా చెప్పిందంటే అది తిట్టే. ఏమందో చెప్పండి, కూరో కాదో నేను చెప్తాను. చెప్పవే లక్ష్మి, ఏమంది?
అది నిజంగా తిట్ట అయితే దాని సంగతి నేను చెప్తాను. దాన్ని ఫ్రై చేసి కారం చల్లుతాను. చెప్పు. చెప్పు లక్ష్మి. అది అది ఐ హై ఐ బిస్సు ఐ కస్సు ఐ ఐ ఐ ఐ బిస్కస్సు పస్సు. హైబిస్కస్ కెనాబ్నస్ అంటే గోంగూర కూర అని. ఓకే, సైంటిఫిక్ గా గోంగూరనే అలా అంటారు. ఓ అదే అదే అంది, నన్ను గోంగూర అంది. కరెక్ట్ గానే అంది. ఏరా, నువ్వు చెప్పేది నిజమేనా? ఆ, నిజమే అమ్మా. గోంగూరని సైంటిఫిక్ గా హైబిస్కస్ కెనాబ్నస్ అంటారు. కావాలంటే డిక్షనరీలో ఉంది, చూపించినా? అక్కర్లేదులే, నువ్వు వెళ్ళు. ఇందుకే చెప్పాను పిన్ని, వద్దు అన్నాను. ఏదో అనేసి వస్తానన్నా అనిపించుకుని వచ్చావు. నన్నే కాదు, నిన్ను చాలా అంది. నన్నా ఏమంది? ఒకటా రెండా ఎన్నని చెప్పమంటావే దుర్గా? హాయ్ విజయ్. హాయ్ ఆదిత్య, వచ్చావా? ఏంట్రా అర్జెంట్ అంటూ ఇక్కడికి రమ్మన్నావు? శ్రీవిద్యతో నా మ్యారేజ్ ఫిక్స్ అయిందిరా. హే, కంగ్రాట్స్ రా. శ్రీవిద్య నాకు మంచి ఫ్రెండ్ రా, చాలా మంచి అమ్మాయి. అందుకే రా పెళ్లి చేసుకునేది. ఇదిగో ఆదిత్య, నువ్వు పెళ్లికి ముందే వచ్చేయాలి. అలాగే తులసిని కూడా తీసుకురా. దాన్ని నేను తీసుకురావడం ఏంటి? తను నీ ఫ్రెండేగా, వస్తుందిలే. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారేంటి? చెప్తా. రే విజయ్, నా ఫ్రెండ్ అయి ఉండి వాడితో మాట్లాడరా? ఆదిత్య ఈ మధ్య ఫ్రెండ్ అయ్యాడులే. ఓ, విద్యకి నాకు పెళ్లి ఫిక్స్ అయింది, రమ్మని పిలుస్తున్నా. మీరిద్దరూ కలిసి రండి తులసి. మేమిద్దరం కలిసి రావడం కుదరని పని. అదేంటి తులసి ఎలా అంటావు? అదంతేలే. సరే ట్రై చేయండి, వస్తా. బాయ్ రా. ఏంట్రా, నీతో మా అమ్మ గుడిలో మాట్లాడిందని దుర్గమ్మ ఇంటికి తీసుకెళ్లి మరీ తిట్టిందంట. వీటి మీద ప్రమాణం చేసి చెప్పు, నీ మనసులో ఎలాంటి దురాభిప్రాయం లేదని. తులసి ఆదిత్యల మధ్య ఎటువంటి ప్రేమలు లేవని చెప్పు. వీళ్ళు ఒకటి కావటం నీకు ఇష్టం లేదని ఒట్టేసి చెప్పు. అదేమైనా నేరమా? అంత శాడిజం ఏంట్రా మీ అమ్మకి? అంత పిలిచి తిట్టాల్సిన అవసరం ఏంట్రా అసలు? ఒట్టి తిట్లతోనే ఆపిందా, ఇంకా ఏమైనా ఎక్స్ట్రాలు చేసిందా? అదే చేయి చేసుకోలేదు కదా. నిజం చెప్పురా, నా దగ్గర మా అమ్మ ఏదో దాస్తున్నట్టు కనిపించింది. దీనికి పూర్తిగా అత్తయ్య చెప్పినట్లేదు. అదేం లేదు, అత్తయ్య చెప్పింది నిజమే. కాస్త నిష్ఠూరంగా మాట్లాడింది అంతే. నమ్మొచ్చంటావా? ఏయ్, నీకు అబద్ధం చెప్తానా? అలా మాట్లాడడం తప్పని నేను నాన్న అమ్మనన్నాను తెలుసా? ఆ ఏంటి, నువ్వు మామయ్య దుర్గమ్మకి చెప్పారా? ఇది మాత్రం అబద్ధం రా. నువ్వలా అంటే నేనేం చేయను, ఫ్యాక్ట్ అయితే అది. సరే కానీ ఇవాళ కాకపోతే రేపైనా నిజం బయటపడుతుంది రోయ్. ఏది దాగినా నిజం దాచలేరా ఆదిత్య. వస్తాన్రా, బాయ్. సరిగ్గా టైంకి వచ్చావురా, పద పెడదాం. ఆ, ఎక్కడికమ్మా? అయ్యో, ఇవాళ ఫంక్షన్ కి వెళ్ళాలని రాత్రి చెప్పింది కదా దుర్గమ్మ. రానని నేను రాత్రే చెప్పాను కదా పిన్ని. వస్తే ఏమవుతుందిరా?
రాకపోతే నష్టమే లేదు కదమ్మా. వస్తే బాగుంటుంది కదా అని. గొప్ప అవకాశం అని నాతో చెప్పి బావన్ రమ్మని పిలుస్తావేంటి చిన్నత్త? బలవంతం చేయకు. తల ఆడిస్తే నేను ఛాన్స్ మిస్ అవుతాను. నాకు కొంచెం పనుంది. ఆ వెంకటలక్ష్మి నీ పని పడుతుందిలే. సరే నీ ఇష్టం. మరి మేము బయలుదేరుతాం. వెంకటలక్ష్మి మీతో రావడం లేదా? నీకోసమే ఇంట్లో ఉంటున్నాను బావా. లేదురా, వాళ్ళ నానమ్మ వస్తానంది, అందుకే అది ఇక్కడే ఉంటుంది. సరే, ఫంక్షన్ అవగానే రండి. తర్వాత అప్పుడే వచ్చారే అని బాధపడతాం. సర్లే వెళ్ళొస్తాం. జాగ్రత్త. పదండి. సర్లే పదవే. వాడు మాట అంటే మాటే, వెనక్కి తీసుకోడుగా. సరే జాగ్రత్త. మ్. చెప్తా. ఏంటి దుర్గమ్మ, మళ్ళీ ఏదైనా పందెం కాస్తావా? పోవే. ఏంటి బొండు, నువ్వు కాస్తావా? పోవే. ఇదేంటి, ఈ కార్లో ఇద్దరే ఉన్నారు, ఆ తింగర్ బుచ్చి వెంకటలక్ష్మి లేదేంటి? ఏంటే గేట్లు వేస్తున్నావు? వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చారా? వాచ్మెన్ ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేంటే? ఈ ఇంటికి కాబోయే యువరాణిని. మ్మ్. లోపల యువరాజున్నాడు. నీలాంటి గుడ్ల గూబలు లోపలికి రాకుండా గేటు వేస్తున్నాను. ఏంటంటి, యువరాణివా? హ, గుడ్ల గుబులు గేట్లో నుంచి రావే వెర్రి బుచ్చమ్మ. ఎర్రి అచ్చమ్మనో వెరీ క్లియర్ అచ్చమ్మనో చూద్దు గాని. అత్తయ్య వాళ్ళు తిరిగొచ్చేలోపు బావని నా వైపుకు తిప్పుకొని చూపిస్తాను, చూడవే. అబ్బో అబ్బో ఏంటి అబ్బో? దెబ్బ కొట్టి అబ్బో అనిపిస్తాను. వెళ్ళవే. వర్క్ లో ఉన్నావా బావా? చిన్న ట్రిక్ తో నిన్ను నా ట్రాక్ లోకి తెచ్చుకుంటాను, చూడు. టచ్, చిన్న టచ్. నీ బింకం, నీ టెంపర్, నీ ఫోజు అన్నీ మర్చిపోయి వెంకటలక్ష్మి నా డియర్, ఐ లవ్ యూ అనిపిస్తా. కాబోయే యువరాణిని. అత్తయ్య వాళ్ళు తిరిగొచ్చేలోపు బావని నా వైపుకు తిప్పుకొని చూపిస్తాను, చూడవే. ఈ తిక్కల తింగర్ బుచ్చి అలా అందేంటి? బావని తన వైపు తిప్పుకుంటానంది. వాడు అసలే పప్పు. ఇదేం పప్పు పెడుతుందో, వాడేమైపోతాడో. గ్యారెంటీగా ఇదేదో పిచ్చి ప్లానే వేసుంటుంది. పాపం, అసలే అర్మం కర్మం తెలియనివాడు. ఏమైపోతాడో ఏమో. ఎలాగైనా దాని ప్లాన్ పారకుండా చేయాలి. ఎలా? నీకోసమే ఈ మల్లెపూలు పెట్టుకుంది. నీకోసమే బావా. తులసి, నువ్వెంత, నీ అందమెంతే. నా ముందు